హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన. కూల్ వెదర్లో ఏదైనా స్నాక్ ఐటెం కాంబినేషన్తో చాయ్ని సిప్ చేస్తుంటే ఉంటుంది అబ్బా ఆహా. సో ఈరోజు స్నాక్ ఐటెం సోరకాయ గారెలు. ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే ఈ సోరకాయ గారెలు ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుయబుల్ సజెషన్స్ కూడా కమెంట్స్ రూపంలో ఇవ్వండి. సో ఈ టేస్టీ సోరకాయ గారెలు ఇంగ్రీడియంట్స్ అండ్ ఎట్లా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ సోరకాయని తొక్క తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి తురిమిన సోరకాయని 1 కప్ దాకా తీసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండిని 1.5 కప్ వరకు తీసుకోవాలి. 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ లేదా పచ్చిమిర్చి ముక్కల్ని 1 స్పూన్ వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ క్రష్ చేసిన ధనియాలను కూడా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసిన కరివేపాకు 1/2 కప్పు. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా సోరకాయ ఉల్లిగడ్డల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు చెట్టు నుండి డైరెక్ట్గా తెంపుకొని లేత సోరకాయని యూజ్ చేసుకున్నట్లయితే వాటర్ ఎక్స్ట్రా పట్టదు. నాకు ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ యూజ్ అవుతాయి కాబట్టి వేడి నీళ్ళని తీసుకొని 1/2 టీ గ్లాస్ వరకు యూజ్ చేసుకుంటున్నా. వేడి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకొని గారెల పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల గారెలకి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. సో ఇట్లా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు స్టోరేజ్ కవర్ అయినా మిల్క్ ప్యాకెట్ అయినా కట్ చేసుకోవాలి. అరటాకు అవైలబుల్గా ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ కవర్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ముందు కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ గారెల్లాగా ఒత్తుకోవాలి. గారెలు కొంచెం మందంగా ఒత్తుకుంటే సాఫ్ట్గా వస్తాయి. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే సన్నగా ఒత్తుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒత్తుకున్న గారెల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఆయిల్కి బదులు వాటర్ని కూడా యూజ్ చేస్తూ గారెలు ఒత్తుకుంటారు. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి టిష్యూ బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండి అంతా గారెలాగా చేసుకోవాలి. అవి కంప్లీట్గా చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం 10 రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు. సో ఇంత సింపుల్గా అయిపోయే సొరకాయ గారెల్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.